మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అందులో ఒకరు వేముల అశోక్ ఉన్నారు, అదే విధంగా నీరెడ్డి శంకర్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి ఎట్లా ఉండే, అంటే గతంతో పోల్చుకుంటే వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎలా ఉండే పరిస్థితులు, ప్రస్తుతం ఎలా ఉన్నాయి పరిస్థితులు, అంతేకాకుండా ప్రజలకు వీళ్ళు గతంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిరు కనుక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కావచ్చు, లేదంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఎలాంటి సందేశాన్ని అందించబోతారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎట్లా ఉండే అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది అప్పుడు పోటీ చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు? ఇప్పటి వరకు కూడా అభివృద్ధి ఏం జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా రోడ్లు క్లీన్ చేసి పెట్టారు, కానీ అభివృద్ధి ఏం జరగలేదు. ఈరోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నవి. నిరుద్యోగ సమస్యలు, కార్మిక సమస్యలు. కార్మికులు ఈరోజు సింగరేణి కాంట్రాక్టు విధానంలో, సింగరేణి సంస్థలో, తర్వాత మున్సిపల్ వర్కర్లు అనేక సంవత్సరాలుగా వాళ్లకు సరి అయినటువంటి సదుపాయాలు లేక జాబ్స్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ప్రభుత్వ శాఖలలో పనిచేసేటువంటి వారు, వీధులలో చిరు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు షాపులు బంద్ అయ్యి అనేక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రైతులు, నిరుద్యోగులు, ఇక్కడ కార్మికులు అందరు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. వీటిని ప్రభుత్వము సానుకూలంగా తీసుకొని వాటిని వెంటనే స్పందించి వీరికి ఏమేం కావాలో సదుపాయాలు కల్పించాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఎట్లా ఉందన్న, ఇప్పుడు 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, అందులో స్వతంత్రులు 39 మంది ఉన్నారు, ప్రధాన పార్టీ వాళ్ళు 3 ఉన్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వతంత్ర అభ్యర్థులు పెద్దపల్లి పార్లమెంటు నుండి పోటీ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ముందుగా మా అభినందనలు. ధైర్య సాహసాలతో ప్రజల్లో ఉన్న సమస్యలు వాళ్ళు గుర్తెరిగి ఈరోజు వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు. వారు ఓట్లతో లెక్కించకుండా, విజయాలతో లెక్క పెట్టకుండా ఈ ప్రజా తీర్పును గౌరవించి రానున్న రోజులలో నిత్యం ప్రజల లోపల ఉండే ప్రజా సమస్యలపైన పోరాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. గెలుపొందిన అభ్యర్థికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? గెలుపొందిన అభ్యర్థులు స్థానికంగా ఇక్కడే ఉండాలి, స్థానికుడై ఉండాలి. ఇక్కడ ప్రతి ప్రజకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని ఈరోజు మేము వాళ్ళని కోరుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరు రామగుండం కార్పొరేషన్ లో ఉన్నారు, రామగుండం కార్పొరేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? రామగుండం కార్పొరేషన్లో చాలా వాటర్ సమస్య కానీ, ఇక్కడ రోడ్ల పరిస్థితులు కానీ, తర్వాత చిరు వ్యాపారుల పరిస్థితులు కానీ చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. వారిని ఆదుకోవాలని మేము ఈరోజు రామగుండం కమిషనర్ రేట్ నుంచి కోరుతున్నాం. మీరు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కదా, మరి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల కోసం? ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, మనకు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇవాళ ఏదో చుట్టపుగా వచ్చిపోయేటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మనం 5 సంవత్సరాలు అవస్థలు పడవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ప్రజలు మనకు పని చేస్తాడు, ఈ పార్టీ ఆ పార్టీ పెద్ద పార్టీ అని కాకుండా మనకు 24 గంటలు మన అందుబాటులో ఉండి మనకు సేవ చేసేటువంటి నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని మేము ప్రజలను కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు రామగుండం కార్పొరేషన్ పరిస్థితి ఎట్లా ఉంది? ముందు రామగుండం కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇవాళ ఇక్కడ అధికారులుగా ఉన్నారు మున్సిపాలిటీలో, మరి కమిషనర్ గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, ఇంకా ఎందరో ఉన్నారు. చాలా రకాల సిబ్బంది ఇక్కడ ఈ కార్పొరేషన్లో ఉంది. ఉన్నప్పటికీ కూడా ఎవరో ఆదేశానుసారంగా వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ చేయవలసిన పనులు చేయకుండా ఇక్కడ ఒక పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టట్లేదు. ఒకరింట్లో ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఆ మోరి సాఫ్ అవుతుంది. వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆ మోరిని పట్టించుకున్నోళ్ళు లేడు. కానీ ఒక నాయకుడికో ఒక వ్యక్తికో ఏదైనా అవసరం ఉంటే దానికోసం ఆగమేఘాల మీద పోయి ఆ సిబ్బంది అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంతే తప్ప ఈ మధ్యన అయితే ఒకటి రోడ్ వైండింగ్ అని, అభివృద్ధి అని ఒక నినాదం తీసుకొని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మరి కూల్చడం జరుగుతూ ఉంది. అసలు రోడ్ వైండింగ్ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉండాలి. మున్సిపాలిటీలో కౌన్సిల్లో ఒక తీర్మానం చేసుకోవాలి, దాన్ని ప్రజల వద్దకు తీసుకురావాలి, ప్రజలకి ఆ టోటల్ ఆ ప్రాజెక్టు వివరించగలగాలి. వివరించిన తర్వాత ఎఫెక్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏమి ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్పగలగాలి. చెప్పిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఇవన్నీ ప్రక్రియ చేసిన తర్వాత మాత్రమే అవి టచ్ చేయవలసి ఉంటుంది, కూలగొట్టవలసి ఉంటుంది. అవి ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కూల్చడం జరుగుతూ ఉంది. ఇదైతే అభివృద్ధి ఉందా లేదా? అసలు జీరో అండి. ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే సార్ వలయాల రోడ్లు కాదు, ఆకాశ హార్మియాలు కాదు. ఇవాళ ప్రతి ప్రజలో కొనుగోలు శక్తి పెరగాలి.
ప్రతి ఇంట్లో ఒక ఉపాధి ఉండాలి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వారికి ఉద్యోగ అవకాశం కలగాలి. దీన్ని అభివృద్ధి అంటారు. ఇవేం కలిగించకుండా మీ ఈ ఆకాశ హార్మ్యాలని రోడ్లని ఒక కొత్త కొత్త నినాదాలు పట్టుకొచ్చి హంగామా ఆర్భాటం చేస్తే అది విధ్వంసం అవుతుంది తప్ప అభివృద్ధి కాదు. కానీ ఇక్కడ అభివృద్ధి దిశగా ఇప్పటి వరకు ఎవడు వెళ్ళలేదు. మేము చెప్తున్నాము, గతంలో నేను పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను, ఒక మున్సిపల్ వార్డుకి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే అది అభివృద్ధి జరుగుతుంది. ఒక గ్రామానికి 5 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడే అది అభివృద్ధి జరుగుతుంది. అలాగే ప్రతి ప్రజకి నెలకి వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి. అది ఉపాధి ద్వారానా ఉద్యోగం ద్వారానా ఖచ్చితమైనటువంటి ఒక ఇన్కమ్ ఉండాలి. ఆ ఇన్కమ్ లేకపోతే అభివృద్ధి కాదు. ఈ రోజు వరకు కూడా 2 రూపాయల కిలో బియ్యం కోసము ఎగబడుతున్నారంటే అది అభివృద్ధి ఎలాగవుతుందండి? ఇవాళ ఫ్రీ బస్సు పెడితే దానికోసం ఎగబడిపోతున్నారు జనాలు. అది ఎట్లా అభివృద్ధి అవుతుందండి? అంటే ఒక 100 రూపాయల టికెట్ 50 రూపాయల టికెట్ కొనుగోలు శక్తి లేని ప్రజల్ని అలా తయారు చేసిన ప్రభుత్వాలు అది అభివృద్ధి అంటే ఎలా అండి? వాళ్ళే ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా, ఇవాళ ఫ్రీ ప్లస్ కోసం వాళ్ళు క్యూలు కట్టి ఎన్నో దాంట్లో సీట్లు లేకుండా కూడా కింద మీద పడి వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత దయానీయ స్థితిలో ఉన్నారు. ఇంతటి దయానీయ స్థితి కల్పించింది ఎవరు అంటే 75 సంవత్సరాల నుంచి ఏలుతున్న పాలకులు. మీరు చెప్పండి, ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నాయి కదా ముందు, మరి అందులో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. అది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? నేను అదే సార్, ఇప్పుడు ఈ 75 ఏళ్ల చరిత్రను గమనించినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రాకముందే, ఆ నోటిఫికేషన్ రాకముందే నేను ఒక పిలిపించాను. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక 100కు పైగా నామినేషన్లు వేయాలి. అలా వేసినప్పుడే ఈ పవర్ పాలిటిక్స్, తర్వాత డబ్బు పాలిటిక్స్లు అనేటివి నశించబోతాయి. ఆ నశించినప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్యం అనేది బతికివుతుంది. మరి సామాన్యుడు కూడా పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యువకులారా, చదువుకున్న వాళ్ళారా, మీరంతా ఒక 2000 ఉద్యోగం కోసం 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. 10,000 ఉద్యోగం కోసం లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. మరి ఇది ఒక మీరు ఉద్యోగమే అనుకుంటే, అంటే ఇది సేవ చేసే ఒక ఉద్యోగమే అనుకుంటే, ఇది మీరు ఫ్రీగా సేవ చేయవలసిన అవసరం లేదు. దీనికి జీతం ఉంటుంది, బంగ్లా ఉంటుంది, వాహనం ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, దాని బిల్లు ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు సకల సవలతులు కల్పించబడ్డటువంటి ఈ ఉద్యోగానికి మీరు ఎందుకు అప్లై చేయకూడదు? మరి మీరు ఈ 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయినాక కూడా మీకు పెన్షన్ ఉంటుంది. మీకు ఎక్కడ పోయినా ఏ క్యాంటీన్లో, ప్రభుత్వ క్యాంటీన్లో మీకు సబ్సిడీ ఉంటుంది. ఇన్ని వసతులు ఉన్నటువంటి ఈ ఉద్యోగానికి, ఈ సేవ చేసే ఉద్యోగానికి మీరు ఎందుకు ముందుకు రావద్దు అని చెప్పేసి నేను పిలిపివ్వడం జరిగింది. ఈ మన రామగుండం, మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ చరిత్రలో ఏనాడు కూడా ఇంతమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయలేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఆ స్వతంత్ర అభ్యర్థులకు చెప్తున్నాను, దాదాపు నా పిలుపుని వాళ్ళు 63 మందిగా నామినేషన్ వేయడం జరిగింది. దానిలో చిన్న చిన్న క్లారికల్ మిస్టేక్స్ తోటి ఒక 14 మంది పోవడం జరిగింది. మరి 4-5 కొన్ని ప్రలోభాలకి వాళ్ళకు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్కి 42 మంది మిగిలారు. ఈ 42 మందికి నేను చెప్తున్నాను, మీరు వాళ్ళలాగా మూటా సంచులు పట్టుకొని, పవర్ పాలిటిక్స్ లాగా, ప్రధాన పార్టీల లాగా మూటా సంచులు పట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళకండి. మీ ఆశయం ఏముందో, మీరు ఏం చేయదలుచుకుంటున్నారో, మీరు ఏం చెప్పదలుచుకున్నారో ప్రజలకి అది చెప్పండి. అదొక చిన్న పాంప్లెట్ ద్వారా చెప్పి మీ విజన్ని ప్రజలకి చూపించండి. అప్పుడే మీకు ఓట్లు వేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. అందుకని ఆ గెలుపు దశలో మీరు ముందంజా ఉంటారు. మిమ్మల్ని మీరు గెలిచినట్లయితే ఒక అద్భుతాన్ని మీరు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నా స్వతంత్ర అభ్యర్థులు అయితే ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సమస్త ప్రజలకు కూడా, ఈ ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు స్వతంత్ర అభ్యర్థిని ఇట్లా గెలిపించినట్లయితే ఇప్పుడు దాకా 75 సంవత్సరాల దాకా వేలిన చరిత్ర వేరే ఉంటుంది. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి గెలిచినట్లయితే ఆ చరిత్ర వేరే ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఓటర్కి పేరును నేను మరి గుర్తించి చెప్తా ఉన్నానండి. ప్రజలకు చెప్పేది ఏంటంటే మార్పు ఇక్కడ నుంచే మొదలుపెట్టి, ఇక్కడ నుంచే మార్పు సాధ్యమైంది. పార్లమెంట్ నుంచి ఇక్కడ నుంచే మార్పు సాధ్యమవుతుంది. మనకి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకులు అనేటో లేరండి. వాళ్ళు ఎంతసేపు నాయకుల్ని కొనుక్కుంటున్నారు. ఏ పార్టీ అయితే ఇవాళ ఫామ్లోకి రావాలి, గెలవాలనుకుంటుందో, గతంలో ఓడిపోయిన వాళ్ళు, అంటే ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళనే వాళ్ళ పార్టీలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళనే నాయకులుగా ప్రొజెక్ట్ చేసి మన మీద రుద్దడం జరుగుతూ ఉంది. అంటే మనము ఈ వెధవలు ఇదివరకు ఏం చేయలేదా, వీడు వద్దు బాబు అని చెప్పి మనం అన్న ఆ వ్యక్తిని మళ్ళీ గెలిపించమని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు అసలు నాయకులు అంటూ లేరు, వాళ్ళకి క్యాడర్ అంటూ లేదు. వాళ్ళు ఎంతసేపు పర్చేస్ సిస్టంలో ఉన్నారు, ఓట్లను పర్చేజ్ చేస్తున్నారు, నాయకులను పర్చేజ్ చేస్తున్నారు. ఇలాంటి పర్చేజ్ చేసే వాళ్ళు మనకి ఎట్లా న్యాయం చేయగలుగుతారు, మనకి ఎలా సేవ చేయగలుగుతారు అనేది మీరు అర్థం చేసుకుంటే, ఇవాళ మా స్వతంత్ర అభ్యర్థులైనటువంటి వీళ్ళలో ఒకరిని మీరు చూస్ చేసుకొని వాళ్ళని గెలిపించుకోండి. అద్భుతాలు చేసి చూపిస్తారు.
నిజమైన స్వాతంత్రం అని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ వర్ధిల్లుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రజలారా, ఓటర్లారా, మీరు ఈ ప్రలోభాలకి, హంగామకి, ఆర్భాటానికి మీరు తల ఒగ్గకుండా మీ ఓటును మీరు స్వేచ్ఛగా ఒక ఇండిపెండెంట్ వైపు మీరు వేసి మరొక మంచి వ్యక్తి వైపు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో అంటే జరగబోయే 2 రోజుల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలి. అంతేకాకుండా మన యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి ఏ నియోజకవర్గం అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా మార్పు కనిపించలేదు. మరి స్వతంత్ర అభ్యర్థులను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహనతోటి మన యొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మరి వాళ్ళు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.